సో ఈ సినిమాలో మీకు వరుణ్ తేజ్తో కాంబినేషన్ సీన్స్ చాలా తక్కువ, ఒకటో రెండో ఉంటాయి. లాస్ట్లో ఒక సీన్ క్లైమాక్స్ ముందు, అంటే ఇంటి దగ్గర భోజనాలకు వచ్చినప్పుడు అట్లా అంతే ఒకటి రెండు సీన్స్. బట్ ఆ పర్టిక్యులర్ అసోసియేషన్ ఎట్లా ఉండేదండి? అంటే నాకు వరుణ్ ఏంటంటే లైక్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే అనిపించేవాడు. అంటే ఎందుకంటే నేను మంచుపల్లికి చేశాను కదా మా చిరంజీవి గారితో. మంచుపల్లిలో చిరంజీవి మేము అందరం కలిసి చేసాం కానీ చిరంజీవి గారితో నాకు చాలా ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. ఎట్లా అంటే అసలు ఇంచుమించుగా నేను నాకంటే కొంచెం ముందు తను వచ్చారు. వచ్చిన తర్వాత తనకి ఎందుకు నా యాక్టింగ్ అంటే ఇష్టం ఉండేది చిరంజీవి గారి. అంటే నేను కొంచెం ప్యారలల్ సినిమాలు చేయడం అది ఇది అనమాట, దానివల్ల ఇష్టం ఉండేది. మంచుపల్లిలో కలిసి చేయడం అనేది ఈ సినిమాలాగే ఏంటంటే మంచుపల్లి కూడా పెద్ద బిగ్ షెడ్యూల్ అనమాట. సో హైదరాబాద్లో చేశారు, అందరం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అనమాట. చిరంజీవి అప్పటికే స్టార్, అంటే ఖైదీ రాలేదు కానీ అప్పటికే చట్టానికి కళ్ళు అని చేసి స్టార్ తను అనమాట. అయినా కూడా చాలా కలుపుగోలుతనం ఉండేది తనతో, చాలా అంటే ఎంకరేజింగ్గా ఉండేవాడు. నేను ఫస్ట్ ప్యారలల్ సినిమా చేసి కమర్షియల్ సినిమాలా, మంచిపల్లి కమర్షియల్ సినిమా కాదు కానీ కొంచెం నా క్యారెక్టర్లో కొంచెం అలా ఉంటుంది అనమాట, ఒక రిబెలియన్ క్యారెక్టర్ లాగా. అంటే ఫాదర్ మాట విండు, రిచ్ అలాంటిది అనమాట. చిన్న చిన్న సలహాలు ఇచ్చేవాడు. కొంచెం చిరంజీవి టెక్నికల్గా కూడా ఎక్స్పర్ట్ అనమాట. అంటే మేము యాక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ లైట్ ఏదైనా కదిలింది అనుకో నాకు తెలిసేది కాదు, చిరంజీవికి తెలిసిపోయేది అనమాట. ఆపేసి ఆ లైట్ కదులుతాను చూసి చెక్ చేసుకోను. ఈజ్ వెరీ ఎక్సలెంట్ అనమాట ఆ విషయంలో. ఆ కలుపుకోలుతను అదంటే నాకు చాలా అటాచ్మెంట్ ఉండేది. తర్వాత కూడా చిరంజీవి గారు నేను సినిమాలు మానేసినప్పుడు కూడా ఒకసారి అదే అన్నాడు, ఎందుకు మానేస్తావు నువ్వు సినిమాలు, నీలో ఇంత పొటెన్షియాలిటీ ఉంది, నువ్వు మానేయడం సినిమాలు అన్నాడు. తర్వాత కూడా తను అల్లు రామలింగం గారి మీద డాక్యుమెంటరీ తీయాలనుకున్నప్పుడు నేను డాక్యుమెంటరీస్ ఉన్నాను తెలుసుకొని ప్రత్యేకంగా నన్ను పిలిచి ఆ డాక్యుమెంటరీ తీయించాడు. అట్లా నాకు ఉండేది. అలా వరుణ్తో కూడా నాగబాబు గారు కూడా చాలా క్లోజ్గా ఉన్నాడు. వరుణ్ని మాకు జూబ్లీస్ క్లబ్లో చిన్నప్పుడు వస్తుండేవాడు, స్విమ్మింగ్కి అన్ని వరుణ్ చెల్లెలు వాళ్ళు అందరూ అనమాట. ఉండేది కొంచెం వచ్చింది కానీ ఏదో మా ఇంటి కుర్రాళ్లే అన్నట్టు ఉండేది. వరుణ్ మటుకు అమ్మ ఎంత సంస్కారం ఉన్న మనిషి అంటే, పెద్దలంటే గౌరవం అది ఇది. అంటే ఒకరు ఫస్ట్ మేము చెప్పిన సీన్ చేసినప్పుడు అప్పుడు వచ్చాడు అనమాట షూటింగ్కి. మాది 3-4 డేస్ అయిన తర్వాత తను వచ్చాడు. వచ్చినప్పుడు డైరెక్టర్ని కలవడానికి వస్తే అప్పుడు షూటింగ్లో ఉన్నాడు. నేను పల్లవి లోపల చేస్తున్నాను, వాళ్ళేమో మానిటర్ దగ్గరికి వచ్చి చూస్తున్నారు. మా పల్లవి షూటింగ్ అయిపోయిన తర్వాత పల్లవి బయటికి వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకొచ్చి నాన్న కమ్మంది. ఏంటంటే ఇట్లా చేయి పట్టుకొని సో టాల్ నాన్న అంది. ఎవరు తల్లి అంటే వరుణ్ అంది. వెళ్ళి చూస్తే వరుణ్ ఎక్కడమ్మా వరుణ్ కనబడలేదంటే అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ సూర్య వచ్చి అన్నాడు, సార్ మీరు వస్తున్నారని చెప్పి పక్కకి నిలబడ్డాడు సార్ అన్నాడు. అంటే కుర్చీ నా కోసం ఖాళీ చేశాను అనమాట. అంత గౌరవం ఉండేది. తర్వాత కూడా నేను వచ్చి వరుణ్ రా ఒకసారి అంటే అప్పుడు దూరంగా వచ్చాడు. మరి నేను మీ పెద్దనాన్నగారితో యాక్ట్ చేసి, అయ్యో నాకు మంచుపల్లికి చాలా ఫేవరెట్ ఫిల్మ్స్ అని మీరంటే నాకు చాలా ఇష్టము అని చెప్పాడు అనమాట. అన్న తర్వాత ఎక్కడ షూటింగ్లో ఉన్నామా, యాక్చువల్లీ నేను నా కూతురు ఇద్దరం వెరీ సింపుల్. షూటింగ్ అంటే తను కోయంబత్తూర్ నుంచి ఒకటే వచ్చేది తల్లి. నిజంగా అసలు నాకు ఆశ్చర్యంగా ఉండేది అనమాట. ఒకటే ఉండేది వెళ్ళిపోయేది. అసలు ఏ స్టార్ అయినా ముగ్గురు నలుగురు కన్నా మినిమం తీసుకుని రాకుండా ఉండరు. తను ఒకటే వాళ్ళ అమ్మాయి ఫస్ట్ టైం వాళ్ళ అమ్మతో వచ్చిందమ్మా. వాళ్ళ అమ్మని 3 రోజులు నుండి వెళ్ళిపోయింది. తన యూనిట్ అంతా క్లోజ్ అయిపోయారు కదా, ఎప్పుడు ఒకటి వచ్చి అంత సింపుల్గా ఉండే. అప్పటికీ తను ప్రేమం లాంటి పెద్ద హిట్ చేసినా కూడా అసలు ఏ భేషజం లేదనమాట. అట్లా వచ్చేది, కోఆపరేటివ్గా ఉండేది. నేను నా కూతురు ఇద్దరికి అసిస్టెంట్స్ లేరు, ఎవరు లేరు. అంతేనా షూటింగ్ టైంలో అదే చెప్తూ మర్చిపోయాను. అట్లా వరుణ్ ఏం చేశాడంటే తనకు ఒక అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు. తను ఒక ఫ్యాన్ తెచ్చుకునేవాడు అమ్మ. తన ఫ్యాన్ మీకు కూడా హ్యూమిడిటీ ఇది ఉంటుంది కదా, ఫ్యాన్ తెచ్చుకునేవాడు. ఫ్యాన్ తెచ్చుకుని చిన్నది అటు పెట్టుకునేవాడు. నా షార్ట్ నేను వచ్చి కూర్చుంటే ఆ ఫ్యాన్ నా వైపు తిప్పేవాడు అనమాట. తను పర్సనల్గా నేను వరుణ్ వదిలేసేవాడు. నీ ప్రాబ్లం అది, నీకు కొంచెం అలవాటు కదా, నాకు అసలు ఫ్యాన్ ఇది అలవాటు లేదు ఉంచండి అంత మర్యాద ఇచ్చేవాడు అనమాట. ఇట్స్ వెరీ నైస్. కంగ్రాట్స్ టు iDream ఫర్ రీచింగ్ 1 million subscribers. Hi, this is Sai Chen. Please subscribe to iDreams.